హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శాంతి శివ వ్లాగ్. ఈరోజు వీడియో వచ్చేసి మేమైతే ఫైనల్గా మహబూబ్ నగర్ నుంచి ఊట్నూరుకి అయితే వచ్చేసాము. సో నా డెలివరీ కోసం అనమాట. డేట్ దగ్గరలో ఉందని చెప్పేసి ఊట్నూరుకి అయితే వచ్చేసాము. ఇంకా ఎండలు అయితే ఫుల్గా మండిపోతున్నాయి. మహబూబ్ నగర్లో అంత ఎక్కువ లేదు ఎండలు, కొంచెం చల్లగానే ఉండే. బట్ ఇక్కడైతే ఫుల్గా చెమటలు పట్టేస్తున్నాయి అన్నమాట. ఫుల్ వేడవుతుంది. అండ్ ఇక్కడ అత్తమ్మ వాళ్ళ ఇంట్లో కూడా కొంచెం ఫ్యాన్ రిపేర్లో ఉంది అని చెప్పేసి, అంటే వేడవుతుంది బాగా అని చెప్పేసి ఇంకా బాబీ వాళ్ళ ఇంటికైతే వచ్చేసాము. సో మీరు చూస్తున్న ఇదంతా కూడా మా బాబీ వాళ్ళ ఇల్లు అనమాట, అంటే వాళ్ళు ఉండే ఇల్లు. సో వైషు అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ఫుల్ ఫ్రీ బర్డ్ అయిపోయింది అనమాట. ఎందుకంటే మహబూబ్ నగర్లో ఉన్నప్పుడు మార్నింగ్ ఒకసారి నేను వాకింగ్కి తీసుకెళ్లేదాన్ని. ఒక 1 అవర్ కూడా కాదు, 45 మినిట్స్ అట్లా వాకింగ్కి తీసుకెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చామంటే డోర్ వేసేసుకోవాలి. మళ్ళీ సాయంత్రం డోర్ తీసేదాన్ని అనమాట. మళ్ళా అంటే మళ్ళీ ఈవినింగ్ వాక్ కోసం అని చెప్పేసి ఒక 1 అవర్ అలా తను ఏంటంటే డే మొత్తం కూడా ఇంట్లోనే ఉండేది కదా. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే మొత్తం ఫ్రీ అయిపోయిందనమాట. అక్కడ నేను డోర్ తీస్తే ఏంటంటే బయటకు వచ్చి ఆడుకునేది. నేను డే మొత్తం తనతో ఉండలేను కదా. అట్లా అని చెప్పేసి డోర్ వేసేసుకొని ఇండోర్ గేమ్స్ ఏమన్నా ఉంటే తనని ఆడిపించుకుంటూ ఇంట్లోనే ఉండేదాన్ని. సో ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే తను మొత్తం ఫ్రీ అయిపోయిందనమాట. మొత్తం వెహికల్స్ పైకి ఎక్కుతుంది. చూడ్డానికి మాకే భయం వేస్తుంది. చూసారా, మొత్తం సాహసాలు చేస్తుందన్నమాట. దిగు, ఫ్రీ బర్డ్ అయిపోయింది. దిగు. ఆ. దిగు మమ్మీ. అండ్ ఇక్కడ వచ్చేసి కుండీలలో వేస్ట్ మొక్కలు ఏవో ఉన్నాయి, పిచ్చి పిచ్చి మొక్కలు ఉన్నాయని చెప్పేసి అవైతే తీపిస్తున్నాను అనమాట భవానీతోని. ఇంకా తీస్తుంది మామూలు. ఒక పక్క వైషు అయితే ఆడుకుంటుంది. అండ్ బకెట్లో ఏంటంటే జామ మొక్క ఉంది, తర్వాత మందారం మొక్క ఉంది. ఆ మందారం మొక్క చిగురిస్తుంది. బట్ ఆ జామకాయ మొక్క అనేది మొత్తం డెడ్ అయిపోయింది. సో దాన్ని తీసేద్దామని చెప్పేసి ట్రై చేస్తుంటే అది అస్సలు రావట్లేదు. నేను కూడా ట్రై చేస్తే నాకు కూడా రాలేదనమాట. మొత్తానికి అలా వదిలేసాము. అండ్ ఇక్కడ ఒక విషయం గురించి అయితే నేను చెప్పాలనుకుంటున్నాను. అంటే వీడియోతో సంబంధం లేకుండా ఏంటంటే చాలామంది, అంటే కొంతమంది, చాలామంది కాదు, కొంతమంది ఏంటి అంటే పిల్లల్ని కంపేర్ చేస్తూ ఉంటారు కదా. వేరే పిల్లలతోని మన పిల్లల్ని కంపేర్ చేస్తూ ఉంటారు. నేను ఎప్పుడు వైష్యుని వేరే పిల్లలతో నేను ఎప్పుడు కంపేర్ చేసి చూడను. అంటే వాళ్ళ దగ్గర ఇది ఉంది, అంటే ఈ లోపం ఉంది, మన మన పాప దగ్గర ఈ లోపం ఉంది అని చెప్పేసి అట్లా ఎప్పుడు నేను కంపేర్ చేసి చూడలేదు. ఎందుకంటే అందరూ కూడా యూనిక్. ఒకళ్ళని పోలి ఒకళ్ళు ఉండరు. ఇప్పుడు మనలాగే వేరే వాళ్ళు ఉంటారా చెప్పండి? ఉండరు కదా. అలానే పిల్లలు కూడా. సో నేను కొంతమంది మాటలు విన్నాననమాట. మాటలు ఇంకా మాట్లాడట్లేదా అని చెప్పేసి అడుగుతున్నారు ఇక్కడ. అండ్ యెస్, ఏంటంటే వాళ్ళు మాట్లాడేది కానీ, వాళ్ళ బిహేవియర్ కానీ, ఏదైనా కానీ వాళ్ళు పెరుగుతున్న వాతావరణం బట్టి, ప్లేస్‌ని బట్టి, చుట్టుపక్కల ఉన్న జనాల్ని బట్టి అట్లా పెరుగుతూ ఉంటారు. సో మా పాపతో పాటు ఇంకొక పాప అనమాట. అంటే ఇక్కడ నేను చెప్పేది పర్టిక్యులర్‌గా ఈ ఊట్నూరులో. ఆ పాప అన్ని మాటలు మాట్లాడుతుంది. అన్నీ ఇది చేస్తుంది, అది చేస్తుంది అని చెప్పేసి కంపేర్ చేస్తూ ఉన్నారనమాట కొంతమంది. సో ఆ కంపారిజన్ అనేది వద్దు అంటాను. ఎందుకంటే ఇప్పుడు మా పాపకి కూడా చాలా ఏమంటారు, తనిప్పుడు ఫ్లాష్ కార్డ్స్ అవి ఇవి చూస్తూ ఉంటుంది కదా. తను చాలా వరకు గుర్తుపడుతుంది స్టడీ పరంగా. సో అవే క్వాలిటీస్ వాళ్ళ పాప దగ్గర ఉన్నాయంటే ఉండవు కదా. సో వాళ్ళ పాప ఏం నేర్చుకుంటుంది, మన పాప ఏం నేర్చుకుంటుంది, వాళ్ళు నేర్చుకునే దాన్ని బట్టి బేస్ అయ్యి ఉంటది.
సో ఎప్పుడు కూడా కంపేర్ చేయొద్దు. ఇంకొకటి వైషు ఏంటంటే అక్కడ ఉన్నప్పుడు మహబూబ్ నగర్‌లో నేను ఒక్కదాన్నే తన దగ్గర ఉండేది. సో చుట్టుపక్కల తనతో మాట్లాడేవాళ్ళు గానీ, ఎవరు ఎక్కువగా లేకపోవడం వల్ల ఏంటంటే తనకి మేబీ మాటలు తక్కువగా వస్తాయి. సో ఇక్కడ పల్లెటూర్లలో ఏంటంటే చుట్టుపక్కల చాలామంది ఉంటారు. మాట్లాడుతూ ఉంటారు. సో జనాలు ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళకి సోషలిజం అనేది లేకపోతే మాట్లాడే తత్వం అనేది తొందరగా వస్తుంది. సో అట్లా అనడం కరెక్ట్ కాదు అనేసి నాకైతే అనిపించిందనమాట. అట్లా కంపేర్ చేయడం కరెక్ట్ కాదు అనిపించింది. ఇంకా వైషు ఏంటంటే నా దగ్గర పడుకోవడం అలవాటయిపోయింది. ఎందుకంటే ఫస్ట్ నుంచి అంతే కాబట్టి నా దగ్గరనే పడుకుంటది. సో వేరే వాళ్ళ దగ్గర పడుకోదు, నైట్ టైమ్‌లో ఏడుస్తదనమాట. కానీ వాళ్ళ పాప లేకపోతే వాళ్ళ బాబు, వేరే వాళ్ళ బాబు మా బాబయితే ఎవరి దగ్గరైనా పడుకుంటాడు. అంటే నానమ్మలు, అమ్మమ్మలు ఉంటారు గదా! వాళ్ళ దగ్గర పడుకుంటాడు. తల్లిని అంత ఇబ్బంది పెట్టడు అని జెప్పేసి అట్లా అంటూ ఉంటారనమాట. సో నాకది నచ్చలేదు. సో అలా కంపేర్ చేయకపోవడం మంచిది అనేసి నా ఫీలింగ్ అనమాట. సో ఇక్కడొచ్చేసి వైషుకైతే గేమ్స్ ఆడిపిస్తున్నాము. ఆహ్, తనేంటంటే మహబూబ్ నగర్‌లో ఉన్నప్పుడు మొత్తం ఇండోర్ గేమ్సే ఆడుతుండే. ఔట్‌డోర్ గేమ్స్ ఏం లేవు. సో ఇక్కడికొచ్చిన తర్వాత అమ్ములు, తర్వాత మహి ఉన్నారు గదా! వాళ్ళతో కలిసి బాగా ఆడుకుంటదనమాట. ఎక్కువ చికాకు చేయదు, సతాయించదనమాట. మంచిగా ఆడుకుంటది. ఎప్పుడంటే తనకి పడుకునేటప్పుడు, లేకపోతే ఫుడ్ తినిపించేటప్పుడు, లేదు అంటే లాట్రిన్‌కెళ్ళేటప్పుడు ఇబ్బంది పెడతది. అంటే నేనే తీసుకొనెళ్ళాలి. వేరే ఎవ్వరు తీసుకెళ్ళినా గానీ ఒప్పుకోదు. ఏడ్చేస్తదనమాట. అస్సలు ఒప్పుకోదు. ఆ విషయాల్లో తప్ప మిగతా విషయాల్లో బాగానే ఇక్కడ ఆడుకుంటది. ఎక్కువ నన్ను సతాయించకుండా మంచిగా ఆడుకుంటుంది వీళ్ళతో కలిసి. అండ్ ఇంకా ఇక్కడ అయితే సాయంత్రం వర్షం పడ్డదనమాట కొంచెం. వెదర్ అనేది చల్లబడ్డది. ఇక ఇద్దరు బాబీను, అమ్ములు ఇద్దరైతే ఆడుకుంటున్నారు ఫుల్‌గా. వీళ్ళతో పాటు ఇంకా వైషి గూడా ఆడుకుంది కొంచెం సేపు వర్షంలో తడుస్తూ. ఆహ్, అంటే ఎక్కువ రావట్లేదు. చినుకులొస్తున్నాయన్నమాట. సో, వాళ్ళైతే ఫుల్‌గా ఆడుకుంటున్నారు. ఇట్లా పట్టుకొని మీరు తిరిగినట్టు. మీరు తిరిగినట్టు. పడతది, పడతది. అమ్మ పడతా మమ్మీ. వైషు వాన వాన వల్లప్ప వాకిలి తిరిగి చెల్లప్ప. అబ్బో లేక నువ్వెందుకు చేసి ఆడిపియమంటే ఆడిపియలే కానీ ఇప్పుడు అమ్మలు ఆడిపిస్తుంటే నువ్వు దగ్గరికి ఎందుకు? ఇంకా తడిచిన ఎఫెక్ట్ అనమాట. ఇంకా నైట్ అంతా వైషుకైతే ఫుల్ ఫీవర్ వచ్చేసింది. తన బాడీ మొత్తం హీట్ అయిపోయిందనమాట. అది నా దగ్గరనే పంటది కదా! ఇంక నేను కూడా నా బాడీ మొత్తం హీట్ అయిపోయింది. తనకి ఫుల్ అంటే ఫుల్ ఫీవర్ వచ్చిందనమాట నైట్. చాలా ఏడ్చేసింది. సో, నెక్స్ట్ డే మార్నింగే ఇంకా హాస్పిటల్‌కైతే తీసుకెళ్ళాము. సో, ఈ హాస్పిటల్ వచ్చేసి ఫ్యామిలీ డాక్టర్ అనమాట. ఇప్పుడు అమ్ములకి గానీ, మహికి గానీ ఏమన్నా అయినా, పెద్దవాళ్ళకి కూడా ఏమన్నా అయినా గానీ ఇదే హాస్పిటల్‌కొస్తారు. తను బెంగాలీ డాక్టర్ అంట. సో, కొంచెం ఇక్కడ ఫేమస్ అనమాట. అంటే చూస్తాడు అని జెప్పేసి. సో, ఇంకా బాబీ, నేను, అమ్ములు వైషుని తీసుకొనైతే ఇక్కడికొచ్చేసాము హాస్పిటల్‌కి. సో, తనైతే ఒక 2 సిరప్‌లు రాసిచ్చాడు చెక్ చేసి. నాకు కూడా పంటి నొప్పి ఉంది. సో, ఏదైనా మెడిసిన్ వాడొచ్చా అని జెప్పి అడిగితే, లేదమ్మా ఇప్పుడు నీకు 9 మంత్స్ కదా! సో, నువ్వు ఎలాంటి వేరే మెడిసిన్స్ ఏమి వాడకు. సో, కొన్ని రోజులు డెలివరీ అయ్యేదాకా నువ్వైతే ఓపిక పట్టు. ఆ తర్వాత కావాలంటే నువ్వు ఏదైనా వేరే మెడిసిన్స్ ఏమన్నా తీసుకోవచ్చు. బట్ ఇప్పుడైతే వేసుకోవడం అంత మంచిది కాదు అని సజెస్ట్ చేశారు. సో, ఓకే అనుకున్నాననమాట. సో, వైషు అయితే ఫుల్‌గా ఒకటే ఏడుపు. తనకి అంటే తనకి అవ్వట్లేదనమాట. సో, అలా అయితే ఫుల్‌గా ఏడుస్తుంది. తనని డైవర్ట్ చేయడం కోసం అవి ఇవి చూపిస్తూ మొత్తానికైతే కొంచెం సేపయితే ఏడుపు మానేసింది. ఆ తర్వాత ఇంటికెళ్ళిన తర్వాత మెడిసిన్ అయితే వాడాము. పనిచేసిందనమాట. తనిచ్చిన 2 సిరప్‌లు గూడా. ఇంకా ఈవినింగ్ కల్లా సో, ఇలా అయిపోయింది. తగ్గింది తనకి ఈవినింగ్‌కి. తగ్గింది. కొంచెం అయితే ఫుడ్ తీసుకుంది. బెటర్ క్యూర్ అయిపోయిందనమాట ఈవినింగ్. పిల్లలకి ఏమన్నా అయితే మనకి అస్సలు మంచిగా అనిపించదు గదా! సో, వాళ్ళకి క్యూర్ అయ్యేదాకా గూడా మనకి తెలియని ఒక టెన్షన్. సో, మొత్తానికి ఈవినింగ్ వరకైతే సెట్ అయిపోయింది. ఇగ అమ్ములు కొంచెం అన్నం తింటుంది అని జెప్పేసి తన దగ్గరికెళ్ళి వైషు గూడా కొంచెం అన్నం అయితే తిన్నది. ఇంకా ఎక్కువ హెవీ రైస్ పెట్టకుండా కొంచెం లిక్విడ్
రాగి జావా అవి ఇవి తాపిచ్చామన్నమాట. కొన్ని ఫ్రూట్స్ అయితే తిన్నది. సో, ఈవినింగ్‌కి ఇలా అయితే క్యూర్ అయిపోయింది. సో, ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. దానివల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థాంక్ యూ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.